महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే జూలై మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం చూద్దాం. జూలై మాసంలో మేజర్ ఈవెంట్స్ విషయానికి వస్తే మనకి 6వ తారీఖు తొలి ఏకాదశి ఉంది, 10వ తారీఖు గురి పూర్ణిమ ఉంది, అలాగే 12వ తారీఖు గురుమౌడమి కూడా అక్కడ దాంతో గురుమౌడమి కూడా ఎండ్ అవుతూ ఉంది. సో ఇక్కడ మేజర్గా ఈ యొక్క మాసానికి సంబంధించి మనం చూస్తే కనుక 13వ తారీఖు నుంచి శని వక్రంలో ఉంటున్నారు. తర్వాత 17వ తారీఖున రవి కర్కాటక రాశి అంటే మనకి దక్షిణాయనం ఇక ప్రారంభం అవబోతూ ఉంటుంది. అలాగే 18వ తారీఖు నుంచి బుధుడు కూడా వక్రంలో ఉండబోతున్నారు. జూలై 26 అంటే 4వ వారానికి జూలై 26న శుక్రుడు మిథున రాశి స్వక్షేత్రం వదిలి మిత్రక్షేత్రంలో అడుగు పెడుతున్నారు. జూన్ 29న ఇక మాసాంతానికి కుజుడు సింహరాశి కుజకేతువుల యొక్క యుతి కంప్లీట్ అయి కుజుడు కన్యారాశి శత్రుక్షేత్రంలోకి అడుగు పెడుతూ ఉన్నారు. సో మొత్తంగా ఈ యొక్క మాసంలో గ్రహాల యొక్క పరిస్థితి చూస్తే వృషభంలో శుక్రుడు, అలాగే మిథునంలో గురుడు, ఇక బుధుడు కర్కాటక రాశిలో, కుజకేతువులు సింహరాశిలో, అలాగే కుంభంలో రాహువు, ఇంకా శని కూడా మీనరాశిలో సంచరిస్తూ ఉన్నారు. సో ఈ విధమైన గ్రహస్థితుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ మాస ఫలితాలు ఈ మాసం ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. మీనరాశి వారికి సంబంధించి జూలై మాస ఫలితాలు చూద్దాం. ఈ రాశి వారికి యోగిస్తున్న గ్రహాలు తృతీయంలో శుక్రుడు యోగిస్తున్నాడు, షష్టమంలో కుజ కేతువులు యోగిస్తున్నారు. మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత మీన రాశి వాళ్ళకి మనకి పర్టికులర్గా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఈ రాశికి చూస్తే రాశ్యాధిపతి అయిన గురువు గారి యొక్క సంచారం అర్ధాష్టమంలో జరుగుతూ ఉంది. సో మెయిన్గా డొమెస్టికల్ ఇన్కన్వీనియన్స్ అండ్ స్థిరత్వానికి సంబంధించి ప్లేస్ చేంజెస్ గురించి చాలా ఎక్కువగా హెక్టిక్గా మీకు ఎక్కువ ఇక్కడ ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది. అర్ధాష్టమంలోనే మొదటి 2 వారాలు రవి కూడా ఉన్నారు. అక్కడ మొదటి 2 వారాలు రవి కూడా ఎప్పుడైతే అక్కడ అర్ధాష్టమంలో ఉన్నారో ఇక్కడ చాలా వరకు కూడా మదర్ హెల్త్ విషయంలో కావచ్చు, డొమెస్టికల్ అట్మాస్ఫియర్ విషయంలో కావచ్చు, గృహపరంగా వచ్చే సమ్ రెస్పాన్సిబిలిటీస్ విషయంలో కావచ్చు, వీటి వల్ల కొంచెం ఇన్నర్ పీస్ మానసిక ప్రశాంతత కొంచెం తగ్గినట్టు కనిపిస్తూ ఉంటుంది. సో దిస్ ఈస్ ఏ పాసింగ్ క్లౌడ్, నాట్ ఏ లాంగ్ రన్. చతుర్థ స్థానంలో రవి యొక్క సంచారం మాత్రం ఏంటంటే మనకు కొంచెం ప్రశాంతత తగ్గిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఏదో మన మనసుకి కొంచెం బాగా ఎమోషన్కి గురి అయ్యేలాగా సిచ్యువేషన్స్ ఏవో జరుగుతూ ఉంటుంది, దానివల్ల ఈ డిస్టర్బెన్స్ ఏర్పడుతూ ఉంటుంది. సో ఈ లెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ జాబ్, మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ డొమెస్టికల్ ఇష్యూస్ లాగా మొదటి 2 వారాలు దీని మీద ప్రెషర్ మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంది. 3-4 వారాల్లో పంచమ స్థానంలో రవి యొక్క సంచారం. ఆల్రెడీ బుధుడు కూడా పంచమ స్థానంలో ఉన్నారు, రెట్రాగ్రేషన్లో కూడా ఉంటారు బుధుడు. కాబట్టి ఇక్కడ రవి బుధుల యొక్క కంజంక్షన్, రవి బుధుడు కూడా రెట్రాగ్రేషన్లో ఉంటాం. 3-4 వారాల్లో ఇక్కడ మామూలుగా జాబ్లో చూపించే ఈ క్రియేటివిటీ విషయంలో కావచ్చు, లేకపోతే ఇతరత్ర మిగతా విషయాల్లో కావచ్చు. సో మనం చూసినట్టయితే కనుక మెయిన్గా ఈ ఇన్వెస్ట్మెంట్స్, సంతానపరమైన విషయాల్లో కొంచెం మనకి లో లెవెల్ సిగ్నల్స్ లాంటివి మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మెయిన్గా ఇక్కడ రవి బుధుల యొక్క కంజంక్షన్ పంచమ స్థానంలో ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్, షేర్స్, ట్రేడింగ్ వీటి విషయాల్లోనూ కొంచెం మనకి పాజిటివ్ రిజల్ట్స్ అంటే కొంచెం లో లెవెల్ సిగ్నల్స్ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ రాశికి మెయిన్గా షష్టమ స్థానంలో కుజకేతువుల యొక్క యుతి జరుగుతూ ఉంది. నెల మొత్తం కూడా కుజుడు కేతువు కలిసి ఉంటారు ఇక్కడ ఈ 6th హౌస్లో. ఈ కంజంక్షన్ డెఫినెట్గా కుజకేతువుల యొక్క యుతి 6th హౌస్లో కుజుడు లాంటి ప్లానెట్ మార్స్ ఇస్ ద ఫైటర్, 6th హౌస్ ఇస్ ద ఫైటింగ్ అట్మాస్ఫియర్ లాంటి సిచ్యువేషన్స్ అంటే డైలీ రొటీన్ ప్రాబ్లమ్స్
బట్ కుజుడు లాంటి ఒక పవర్ఫుల్ ప్లానెట్ 6th హౌస్లో ఉండటం విత్ కేతువుతో కలిసి ఉండటం చాలా వరకు మీకు కలిగే ట్రబుల్స్, ఈ జనరల్ రొటీన్లో వచ్చే ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటి మీద బాగా మీరు ఫైట్ చేసి వాటిని విన్ అవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే రాహు యొక్క సంచారం ముఖ్యంగా మీనరాశి వాళ్ళకి 10వ స్థానంలో జరుగుతూ ఉంది. రాహు యొక్క సంచారం ఎప్పుడైతే 10వ స్థానంలో ఉందో, సో ఇక్కడ బట్ గురువు గారి ఆస్పెక్ట్ రాహు మీద ఉండటం వల్ల సమ్ టైమ్స్ చాలా వరకు అన్నెసరీ ఎక్స్పెన్సెస్ ఆర్ సమ్ ఎనీ నెగిటివ్ లాసెస్ ఇలాంటి వాటి నుంచి మీరు బయటపడడానికి గురువు గారి యొక్క దృష్టి అక్కడ ఉండటం వల్ల చాలా వరకు ఛాన్సెస్ ఉంటాయి. బట్ అబ్రాడ్ వెళ్ళడానికి, దూర ప్రయాణాలకి కూడా రాహు ఇక్కడ బాగా యోగిస్తాడు. బట్ అదే విషయంలో మీనరాశి వాళ్ళకి మెయిన్గా మనం చూసినప్పుడు ఈ రాశిలో శని యొక్క సంచారం కూడా మనకు కనిపిస్తూ ఉంది. మరి రాశిలో శని యొక్క సంచారం ఓవర్ స్ట్రెస్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో అలాగే చాలా శని లాంటి ఒక ప్లానెట్ మనకి రాశిలోనే వెళ్తుంటాం. పెద్ద బండ నెత్తి మీద పెడితే ఎంత బరువు ఉంటుందో అంత బరువుతో మన బండి లాగిస్తున్నట్టు ఉంటుంది జనరల్గా. సో కాబట్టి అలాగా రాహు వ్యయాన్ని టచ్ చేసుకుంటూ శని దగ్గరికి వెళ్తా, సో ఒక వారం మాత్రం ఎక్కువ స్ట్రెస్ తగులుతూ ఉంటుంది. సో అది ఏ వారం ఏ రోజు ఎక్కువ స్ట్రెస్ తగులుతుంది. అలాగే ఈ గురు రవిల యొక్క కంజంక్షన్ వల్ల జనరల్గా ఏదో మనకు చెప్పుకున్నట్టు డొమెస్టికల్గా కొంచెం మనకి ఎప్పుడు డిస్టర్బెన్సెస్ కావచ్చు. రవి బుద్ధుల వల్ల మన జాబ్లో క్రియేటివిటీ చూపిస్తాం, కానీ బట్ ఏంటంటే మనం అనుకున్న అవుట్పుట్ కంటే కొంచెం తక్కువ అవుట్పుట్టే వచ్చే ఆస్కారాలు ఉంటూ ఉంటాయి రవి బుద్ధుల యొక్క కంజంక్షన్ వల్ల. సో ఈ పరిస్థితులు ఏ వారంలో ఎక్కువ ఏర్పడచ్చు. మనం ఎక్కువ ప్రామిసెస్లు చేసేసి ఎంత అవుట్పుట్ ఇస్తాం అంత అవుట్పుట్ ఇస్తామని ఇవ్వకుండా మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి అంత అవుట్పుట్ రాకపోయి, సో ఇలాగ మనం ఇదవకుండా ఉండడం కోసం సో ఏ టైంలో ఇప్పుడు బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఇది వీక్లీ రాశి ఫలాల్లో మనకి పర్టికులర్ డేట్స్తో సహా బాగా తెలుస్తాయి. అలాగే మీన రాశి వాళ్ళకి మెయిన్ రాహు 10వ స్థానంలో ఉన్నారు. చక్కగా రాహుకి దుర్గామాత ఆరాధన చేసుకోండి. రాహు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం మంచిది. ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ ఉండడం మంచిది. నిత్యం నీలాంజన సమావాసం చదువుకోవడం మంచిది. అలాగే బుధుడు 5th హౌస్లో ఉంటూ రెట్రోగ్రేషన్లో ఉంటా ఉన్నారు. సో అనవసరంగా కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవటం వల్ల ఇన్వెస్ట్మెంట్స్ షేర్స్లో కానీ దీనిలో కొంతవరకు మీకు అనవసరమైన అంటే బెనిఫిట్ రాకపోగా పెద్ద యూజ్ లేకుండా పోయే ఆస్కారాలు ఉంటాయి. సో కాబట్టి ఆ విషయంలో బుధుడికి సంబంధించి కొంచెం ప్రియాంగు గులికాశ్యాము రూపేణ ప్రతిమం బుధ నవగ్రహశాంతి మంత్రం కూడా చదువుకోవటం మంచిది. సో ఏ వారం ఏ ప్లానెట్కి చేసుకుంటే బాగుంటుంది, ఏ వారం ఏ విషయంలో గ్రావిటీ ఎక్కువ ఉందని మన వీక్లీలో బాగా తెలుస్తుంది. సో అదేవిధంగా ఉద్యోగపరమైన విషయాల్లో ఈ మీన రాశి వాళ్ళకి సంబంధించి చూసినప్పుడు చాలా వరకు గురుడి యొక్క ట్రాన్సిట్ ఇక్కడ 4th స్థానంలో ఉండటం వల్ల ఫస్ట్ ఈ స్థిరత్వానికి సంబంధించిన విషయంలోనే ఎక్కువ కన్ఫ్యూజన్ ఉండటం వల్ల మీరు జాబ్ మీద ఫోకస్ పెట్టలేకపోతూ ఉంటారు. మెయిన్గా అదనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.